#1 స్టూడెంట్ షో. తగ్గదలే ఎక్కడికి వచ్చిందో తెలుసా? చిత్తూరు చిరుత పులిల మధ్యలో ఉంది వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అదనమాట. అలాంటి చిరుత పులుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా. క్రేజీ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్ చెప్పేసి క్రేజీగా వరల్డ్ కప్ గెలుచుకోండి. అండ్ క్వశ్చన్ ఇస్, మీకు పెళ్లి తొందరగా చేసుకోవడానికి రీజన్ ఏం చెప్తారు ఇంట్లో? ఒకవేళ పెళ్లి వద్దు అంటే దానికి రీజన్ ఏంటి? పెళ్లి తొందరగా చేసుకోవాలంటే దానికి రీజన్ ఏంటి? పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అంటే, పెళ్లి అయినాక లైక్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అంతా మోసుకోలేక ఫ్రీగా ఉండడం కోసం. ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవా నీకు? చదువుకోవాలి, పాస్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కాదా? పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే మనకంటూ ఒక భరించడానికి, షాపింగ్ చేయడానికి ఒక ఏటీఎం కార్డ్ కావాలి. ఒక ఏటీఎం కార్డు కావాలా? అదే వాడు భర్త. మొగుడు ఉంటే ఇస్తాడు కదా. అదే వాడు భర్త. ఓకే, పెళ్లి ఎందుకు చేసుకోవద్దు? అత్త మామల్ని బాధ భరించలేక. మమ్మీ డాడీ కావాలా నీకు? అత్త మామ వద్దా నీకు? వద్దు. వాళ్ళు కూడా పేరెంట్స్ ఏనా? పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అంటే, హ్యాపీగా మొత్తం తిరగాలని ఉంది కాబట్టి నేనైతే పెళ్లి చేసుకోను. తిరుగు, ఇక మొత్తం తిరగచ్చు. సోలో ట్రావెలింగ్. ఓ ట్రావెలింగ్. ఎందుకు మీ హస్బెండ్ తో పోతే ఇంకా? ఫైనల్ గా పెళ్లి ఎందుకు చేసుకోవాలా అన్న దానికి క్రేజీగా ఆన్సర్ దాని సోలో ట్రావెలింగ్ చేయాలి. Let's start our first round. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి, నా పేరు రూప. హాయ్ రూపా. ఏంటి రూపా, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? లైఫ్ లో ప్లాన్స్ ఏంటి? పెళ్లి గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి? పెళ్లి చేసుకోకపోతేనే బెటర్. దానికి రీజన్ ఉందా ఏమైనా? కూర్చొని సామాన్లు తోముకోవడానికన్నా ఇంట్లో కూర్చొని పనుకోవడం మేలు కదా. అర్థమైంది నాన్న నీ బాధ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పి సోనియా. సోనియా. ఏం చదువుకుంటున్నావు సోనియా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. నువ్వు ఇప్పుడు చూసిన సినిమాలో నీ ఫేవరెట్ సినిమా ఏది? శతమానం. పెళ్లి అంటే నీకు పెళ్లి ఇష్టమే. హాయ్. హాయ్ రవి గారు. వాట్స్ యువర్ నేమ్? శ్లోక. హాయ్ శ్లోక. సో వాట్ ఇస్ ఫ్యూచర్ ప్లాన్స్? ఏమవుదామని, ఏం చేద్దామని? నేను ఫ్యాషన్ డిజైన్ అవ్వాలి. వెరీ గుడ్. ఎందుకు ఫ్యాషన్ డిజైనర్? అందరు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటుంటే నువ్వు డిఫరెంట్ గా ప్లాన్ చేసావు. డిఫరెంట్ గా ఉండాలని. డిఫరెంట్ గా ఉండాలని. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వి భువనశ్రీ. ఏంటి భువనశ్రీ, ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ లో? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అందరూ అదే దారిలో పోతారు, మనం కూడా అదే దారిలో పోదాం. అదే చదువు కాబట్టి చదివేది ఇంకా. అంతే, దానికోసమే చదువుతున్నావా? వెరీ గుడ్. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నేను చిత్ర. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాఫ్ట్వేర్. డిఫరెంట్ గా ఏం ప్లాన్ చేయవా? బిజినెస్ చేయవా? నో. ఏదైనా బిజినెస్ ఆలోచన వస్తే, కొత్త ఐడియాస్ వస్తే? ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైనింగ్. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐ యామ్ సహనా. సహానా. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. బ్రాంచ్? ట్రిపుల్ ఈ. ట్రిపుల్ ఈ. ఆల్రైట్, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరుగా వెళ్తారు. ఆ బెలూన్ ని 4 head తో బ్యాలెన్స్ చేస్తారు. క్రాస్ గా మీది గ్రీన్ అండ్ మీది ఎల్లో. ఎల్లేసి బెలూన్ ని వీప్ మీద పెట్టేసి మెల్లేసి పగలగొట్టి వెనక్కి రావాలి. ఎవరైతే ఈ ప్రాసెస్ ఫస్ట్ గా చేస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓయ్, మళ్ళీ బ్యాక్ రండి. ఓయ్ అటు. ఓయ్ ఓయ్, అయిపోయింది, మీరు ఒకటే. అయిపోయింది, టైం అయిపోయిందా? సో వాళ్ళు బెలూన్ కూడా పగలగొట్టలేదు, మీరు ఫాస్ట్ గా వెళ్ళి బెలూన్ కూడా పగలగొట్టారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇస్తే మీకు పాయింట్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన నటించిన ఏవైనా 4 సినిమా పేర్లు చెప్పండి. డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్. గీతా గోవిందం. రణబలి. రణబలి. ఇంకొకటి. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. 3 చేశారు, 3 చెప్పారు. రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం సెకండ్ పాయింట్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే రేపు కాలేజీలో తిరిగేటప్పుడు అందరూ ఓ అంటారు. సెకండ్ అండ్ థర్డ్. 3, 2, 1 గో.
ఓయ్ చేయి పెట్టారు వెనకకి రండి. చైతన్ పాల్గొట్టారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న పాయింట్ వస్తది, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. అనుపమ పరమేశ్వరన్ ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పు. ఆవిడ నటించిన 3 శతమానం భవతి, తేజ్ ఐ లవ్ యూ, తేజ్ ఐ లవ్ యూ, కార్తికేయ 2. రైట్ ఆన్సర్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్, అండ్ ఇది డిసైడర్. ఫస్ట్ అండ్ లాస్ట్ వెళ్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ అండ్ లాస్ట్. 3, 2, 1 గో. బ్యాక్ బ్యాక్, ఇద్దరు బ్యాక్. ఫస్ట్ గా వచ్చింది మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న రౌండ్ విన్ అయ్యే ప్రశ్న. ఇది ఆలోచించుకొని ఆన్సర్ చేయండి. సందీప్ రెడ్డి వాంగా డైరెక్ట్ చేసిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పండి. గీతా గోవిందం, గీతా గోవిందం, సందీప్ రెడ్డి వాంగా. గీతా గోవిందం, పరశురామ్, అర్జున్ రెడ్డి. టైమ్ అప్. సందీప్ రెడ్డి వాంగా డైరెక్ట్ చేసిన 3 సినిమా. సలార్, సలార్. ప్రశాంత్ నీల్ గారిని తీసేద్దామా? రణబలి, రణబలి, సందీప్ రెడ్డి వాంగా. ఇద్దరికి సందీప్ రెడ్డి వాంగా ఎవరో తెలియదు. సందీప్ రెడ్డి వాంగా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు డైరెక్టర్స్ హూస్ డన్ అ బాలీవుడ్ మూవీ కాల్డ్ యానిమల్. సందీప్ రెడ్డి వాంగా. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వాంగా. స్పిరిట్ ప్రభాస్ గారితో సందీప్ రెడ్డి వాంగా. ఓకే, ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడుతున్న ఎవరైనా 5 క్రికెటర్ల పేర్లు చెప్పండి. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఓకే, ఇంకా మతీషా పతిరానా. మహిషా పత్యానలా శ్రీలంకన్ ప్లేయర్ రాయనా. ఇండియా టీమ్ లో విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, బుమ్రా, ధోని, హార్దిక్ పాండ్యా, షాయి సింగారాయ్, శ్యామ్ సింగరాయ. ఇద్దరిని అడిగినా కానీ ఎక్కువ చెప్పింది మీరు కాబట్టి రౌండ్ విన్నర్. వేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్. నాకు ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. మెమరీ, స్ట్రాంగ్ మెమరీ ఉన్న వాళ్ళు కావాలి. నాది స్ట్రాంగ్ మెమరీ. నాకు చిన్నప్పుడు ఏమేమి జరిగిందో అన్ని గుర్తున్న వాళ్ళు చేయతాయి. స్ట్రాంగ్ మెమరీయా? చూద్దాం. వైట్, ఎస్, ఫాస్ట్ గా మీ పేర్లు చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? కళ్యాణి, కావ్య, కావ్య, కేకే, రేష్మ, ఓకే, కేకేఆర్, హేమాంజలి, కేకేఆర్ హెచ్, ఎస్ యాస్మిన్, యాస్మిన్, ఎస్ తన్షియా, ఇన్శ్రీ, సంధ్య. నలుగురు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం మెమరీ గేమ్ ఆడుతున్నాం. ఆడే ఉండొచ్చు మీరు మెమరీ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను హీరోయిన్ పేర్లు అని అంట. ఓకే, నువ్వు ఒక హీరోయిన్ పేరు చెప్తావు, తను హీరోయిన్ పేరు చెప్తుంది. కానీ నువ్వు చెప్పిన పేరు చెప్పిన తర్వాత గుర్తు పెట్టుకోవాలా. నువ్వు వీళ్ళిద్దరు చెప్పిన పేరు చెప్పిన తర్వాత నువ్వు నీకు తెలిసిన హీరోయిన్ పేరు చెప్పాలా. అలా కంటిన్యూ అవుతా ఉంటది. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. ఎక్కడైతే లాంగెస్ట్ చైన్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. ఇండియాలో ఉన్న సిటీ నేమ్స్, స్టేట్ నేమ్స్, ఊరి పేరు ఏదైనా చెప్పొచ్చు. స్టార్ట్. ముంబై, ఢిల్లీ, ఇండియా. ఏం మాట్లాడుతున్నావురా?
ముంబై ఢిల్లీ ఇండియా అయిందిరా, ఇండియన్లే కదరా ఉండేది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి. పక్కన పక్కన ఆవిడకి ఇవ్వాలి, ఆవిడకి. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి. ఇండియా ఇండియా. చిత్తూరు. చిత్తూరు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చిత్తూరు. తిరుపతి. పోయింది. 1 2 3 4 5 మీ స్కోర్. ఓకే, మీరు 5 కంటే ఎక్కువ చెప్తే మీరు గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఏ ఆగో, నేను క్వశ్చన్ వేరేది అడుగుతా. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ తెలుగు సినిమా హీరోస్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్. 5. ప్రభాస్. వెరీ గుడ్. అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అన్న 1 2 3 4 5. మీరు కూడా 5. ఇది టై అయిపోయింది, కానీ ఇక్కడ తెలిసిపోతుంది. మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు క్వశ్చన్. అమ్మ చేసే కూరగాయలు, వెజిటేబుల్స్ పేర్లు. క్యారెట్. క్యారెట్, టమోటా. క్యారెట్, టమోటా. క్యారెట్, టమోటా, ఆనియన్. క్యారెట్, టమోటో, ఆనియన్, బ్రింజాల్. క్యారెట్, టమోటో, ఆనియన్, బ్రింజల్, పొటాటో. క్యారెట్, టమోటా, ఆనియన్, బ్రింజల్, టొమాటో. పోయేది. 1 2 3 4 5. ప్రతిసారి నిదన్నే పోతుంది. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు, జాగ్రత్త వినండి. ఫ్రూట్స్ పేర్లు చెప్పరంట. యాపిల్. యాపిల్, స్ట్రాబెర్రీ. యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్. యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, గువా. యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, గువా, బనానా. గువ్వా. యాపిల్, స్టేప్స్. యాపిల్, స్ట్రాబెరీ అన్నావు కదరా. పోయింది. 1 2 3 4 5. మళ్ళీ టై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ వెళ్ళండి. అందరు నలుగురు షఫల్ అవ్వండి. 6 లెటర్ తో స్టార్ట్ అయ్యే మగవాళ్ళ పేర్లు. రవి. రవి. రవితేజ. రవితేజ. రవి, రవితేజ. ఓకే, ఒకటే పాయింట్. మీరు క్లియర్ గా రౌండ్ గెలిచిపోయే అవకాశం వచ్చింది మీకు. ఇప్పుడు మీరు ఎస్ లెటర్ తో అమ్మాయిల పేర్లు చెప్పాలి. సంధ్య. సంధ్య. సంధ్య, సాహితి. సంధ్య, సావితి, సంజన. సంధ్య, సావితి, సంజన. 3 2. సంజు. సంధ్య, సావితి, సంజన, సింధు, సింధు శ్రీలత. కాదు, సంజు అని చెప్పింది ఆమె. అయ్యో, కానీ 1 2 3 4 ఎక్కువ వచ్చినాయి కాబట్టి రౌండ్ విన్నర్. అడ్డుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో, ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక, నీదే కలర్ఫుల్ నడక. విము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. రెడీ, రౌండ్ తిరుగు. 1 2 3 వెళ్ళి. ఇప్పుడు రా, నువ్వు రా. రౌండ్ తిరుగు. 1 2 3. ఇదే స్ట్రైట్. గో. రెడీ, దానన్నా ముందుకు రా.
దా 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 3 2 1 గో. DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు బెస్టర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు DJ టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ పోరు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు టిల్లు కొట్టు కొట్టకునే నా మీద అందరికంటే బాగా పర్ఫెక్ట్ గా ఆడింది ముందుకెళ్ళింది అని అంటే కంగ్రాచులేషన్. ఉన్న చోట డాన్స్ చేయండి, నేను పిలిచేస్తా. మంచి మాస్ ఊర మాస్ పాట. Let's start a final round. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, ఒకటి 20 40 50 and 100 ఆ సర్కిల్లో సింపుల్ గా ఈ బాల్ వేస్తే ఆ బాల్ పోయి అక్కడ ఆగాలన్నమాట. అక్కడ ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు మీవి. ఓకే, ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే గెలుస్తారు. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎంటర్ ది డ్రాగన్. మీ స్కోర్ ఇస్ జస్ట్ 20. చాలా ఈజీ. కొంచెం తెలివిగా ఫస్ట్ 100 50 టార్గెట్ చేశారనుకోండి, గేమ్ ఖతం. వచ్చేయండి. టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే
వేశారు కానీ ఒకటి 100లో వేశారు. బింగో రౌండ్ విన్నర్. వేలాది వేడుకల్ని చేసుకో వేము కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. తగ్గేదిలేలో 30 years ఆఫ్ ఈటీవీ సెలబ్రేషన్స్ లో భాగంగా స్వాతి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ వేము కాలేజ్ కి ఒక చిన్న మొమెంట్. Alright, that brings to the end of this episode. Mari next episode lo kalusukundaam. Until then, keep watching and keep saying.